2026 వచ్చింది కదా. సో నేను ఈ ఇయర్ నా విజన్ బోర్డ్ని ట్రై చేద్దాము ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇయర్ నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అండ్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ కూడా నాకు ఈ లైఫ్లో, కొంచెం కెరీర్ పరంగా కానీ ఇంకేదైనా కూడా. సో నేనైతే నా విజన్ బోర్డ్కి కావాల్సిన ఫొటోస్ అన్నీ కూడా నేను కొన్ని కలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలాగా కటింగ్ కూడా చేసేసుకున్నాను. జనరల్గా కార్డ్బోర్డ్ షీట్ మీద కానీ థర్మాకోల్ మీద కానీ పెట్టుకుంటారు, బట్ నేనైతే ఈ ఫ్రేమ్ తీసుకున్నాను. ఐకియాలో తీసుకున్నాను. ఇది ఒక 250 పడింది నాకు. ఎందుకు ఈ ఫ్రేమ్ అంటే థర్మాకోల్ అయినా కార్డ్బోర్డ్ అయినా వాల్ హ్యాంగింగ్కి కొంచెం కష్టం అవుతుంది. సో ఇది అనుకో మనం వాల్ మీద హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఫొటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో అవన్నీ ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు కొంచెం ఫ్రేమ్ చిన్నదైంది, ఫొటోస్ కొంచెం ఎక్కువైనాయి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను విజన్ బోర్డ్. ఇంతకు ముందంతా కూడా యూస్ టు రైట్ ఇన్ మై డైరీ కానీ ప్లానర్లో కానీ అలా రాసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఈ ఇయర్ ఎందుకో ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇలా చేసుకుంటున్నాను. సో కొంచెం కష్టమైంది విజన్ బోర్డ్ అంతా సెట్ చేయడానికి, బికాస్ నా దగ్గర ఫొటోస్ కొంచెం ఎక్కువైనాయి అండ్ ఫ్రేమ్ కొంచెం చిన్నదైంది. బట్ అయినా అడ్జస్ట్ చేసేసాను. సో ఫైనల్లీ ఇది నా విజన్ బోర్డ్. కొంచెం క్లమ్జీగా ఉంది, బట్ ఓకే, నాకైతే బాగానే ఉంది, నచ్చింది. ఫస్ట్ అయితే ఈ ఇయర్ నేను ఒక సైకిల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈవిడ మా మదర్ ఇప్పుడు నాతో లేరు, సో అందుకని ఇక్కడ పెట్టుకున్నాను. వాకింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ ప్రమోషన్ దిస్ ఇయర్ ఇన్ మై జాబ్. అండ్ యాక్చువల్లీ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటి అంటే పొద్దున్నే అయితే అస్సలు లేవలేను నేను. సో అదొక నాకు వీక్నెస్గా అయిపోయింది. అది కూడా చేంజ్ చేసుకొని కొంచెం పొద్దున్నే లేవాలి అనుకుంటున్నాను. అండ్ ఒక రేడియో కొనుక్కోవాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నా చిన్నప్పటి నుంచి నాకు మార్నింగ్ మా అమ్మ రేడియో వింటూ ఉండేది. సో నాకు ఆ రేడియో వినడం అనేది అలవాటు. కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి అది మిస్ అవుతున్నాను. సో నేను ఒక రేడియో తీసుకోవాలనుకుంటున్నాను అండ్ ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేసుకోవాలి. అగైన్ ఎక్కువ చారిటీ ఈ ఇయర్ కూడా చేయాలనుకుంటున్నాను. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ చిన్నజీయ స్వామి దగ్గర ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ ఇందులో కొన్ని ఫుల్ఫిల్ అయితే సో ఐ కెన్ టేక్ దర్శన్ ఆఫ్ హిమ్. ఈ ఇయర్ నేను రామాయణం రాశాను. అగైన్ ఐ మీన్ ఈ ఇయర్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్లో నేను రామాయణం రాశాను. ఈ ఇయర్ కూడా నేను ఈసారి చదువుతూ రాయాలి అని అయితే ఒక ప్లాన్ పెట్టుకున్నాను. చూడాలి అది ఎంతవరకు అవుతుందో. నేను ఎల్ఎల్బి అయితే కంప్లీట్ చేశాను, కానీ బార్ ఎగ్జామ్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. సో ఇది కూడా నా బకెట్ లిస్ట్లో ఉంది. అండ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఒక్కటి కూడా నేను ఇంతవరకు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి ఈ ఇయర్లో వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ బీచ్ వెకేషన్స్కి వచ్చేసరికి నాకు 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటేమో బీచ్ అండ్ ఇంకొకటి బృందావన్. ఈ 2 ప్లేసెస్కి విజిట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్, దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. యూట్యూబ్లో యాక్టివ్గా ఉండాలి. అట్లీస్ట్ 2K సబ్స్క్రైబర్స్ రావాలి అనుకుంటున్నాను ఈ ఇయర్ నాకు. అండ్ నెయిల్ ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకో నెయిల్స్ అస్సలు పెరగవు, పెరిగినా కానీ ఇరిగిపోతూ ఉంటాయి. సో ఒకసారి ఇట్లా ఆర్టిఫిషియల్ నెయిల్స్, ఈ మోడల్ కాదు బట్ ఏదో ఒక మోడల్లో పెట్టించుకోవాలని ఒకటి. అగైన్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ నేను డిప్ వేస్తూ ఉంటాను, బట్ నాకు ఎప్పుడూ కూడా డిప్ తగలలేదు. సో స్వామివారి దయ వల్ల ఇఫ్ ఎట్ ఆల్ సుప్రభాతం సేవ డిప్ దొరికితే ఇది కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎందుకో ఈ కోట్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఐ బిలీవ్ ఇన్ దీస్ బోత్ కోట్స్. సో దట్స్ ఇట్. ఇది నా విజన్ బోర్డ్. ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది. That's it for this video. So please subscribe to my channel and part of my journey.
So I need all your support to achieve 2K subscribers as soon as possible. So please subscribe. Thank you. Bye bye.